నమస్కారం. ఈరోజు కార్యక్రమానికి మీరందరికీ స్వాగతం, సుస్వాగతం. ఏం మాట్లాడదాం అనుకుంటున్నానో తెలుసా మీ అందరికీ? నేను మొన్న ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడాను, సోషల్ ఈవిల్. సమాజంలో జరుగుతున్నటువంటి ఈ ఈ మన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా, వాటన్నిటి గురించి నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆ సందర్భంలో నేను ఇవాళ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాను. ఆ కార్యక్రమం ఏంటంటే మీకు ఒక సేవా కార్యక్రమం అని చెప్పచ్చు, లేదా ఒక మంచి హృదయంతో కూడినటువంటి ఒక సమాజ సేవ చేసే ఒక సోషల్ వర్కర్. సో హౌ షీ హ్యాస్ టేకెన్ అప్ హర్ వర్క్ అనేది కూడా నేను చెప్తాను మీకు. సో ఈరోజు నేను పాల్గొన్న ఈ కార్యక్రమంలో కొంతమంది మహిళలు, ఎలాంటి మహిళలు, బాధితులు అనుకోండి మీరు, లేకపోతే ఒక వ్యాధిగ్రస్తులు అనుకోండి, ఏదన్నా అవ్వచ్చు, ఇలాంటి కేటగిరీకి చెందినటువంటి కొంతమంది మహిళలు పట్టడన్నం దొరక్క ఇబ్బంది పడుతూ ఎవరు మాకు సహాయం చేస్తారా అని ఆర్ద్రతతో ఎదురు చూసే కళ్ళు వాళ్ళని. సో వాళ్ళని నేను డైరెక్ట్గా కలిసే అవకాశం వాళ్ళ కలిగింది నాకు. సో వాళ్ళ పేషెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఎదురు చూపులు ఉన్నాయి, చూశారు. ఎవరొచ్చి మాకు పట్టడన్నం పెడతారా, సో ఎవరు సహాయం చేస్తారా మా కోసం అని ఆర్ద్రతతో ఎదురు చూసే కళ్ళని చూస్తే నిజంగా నా హృదయం కరిగిపోయింది. ఇవాళ మహిళల్లో నేను 4-5 కేటగిరీస్ చూశాను. ఒకరు HIV పేషెంట్స్, 2 వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు, 3 క్యాన్సర్ పేషెంట్స్, 4 భర్తలు వదిలేసినటువంటి మహిళలు అన్నమాట. ఈ 4 కేటగిరీస్లో ఉన్నటువంటి ఆ మహిళలను చూస్తే హృదయం కరిగిపోయింది. సో మనమన్నా ఏదన్నా పనికి వెళ్తే మనకి కొంచెం ఆహారం దొరుకుతుందన్న ఒక మంచి దీంతో ఉంటాం, వాళ్ళకి ఏ ఆధారము లేదు. సో మనం మాట్లాడుకున్నటువంటి విశేషాలు ఏంటి? సోషల్ ఈవిల్స్ అనుకున్నాం. సో సోషల్ ఈవిల్స్ అంటే ఏంటండి? ఫస్ట్ది పావర్టీ, అవునా? ఓకే, ఫినాన్షియల్ స్టేటస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ఆడవాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం జరిగినటువంటి కార్యక్రమాల కనుక మనం చూసినట్లయితే, ఒక ఆడది ఇంట్లో మూలపడితే ఎలా ఉంటుంది? ఒక్కటే ఒక క్వశ్చన్ వేస్తాను. ఒకవేళ మనం ఇంట్లో ఒక్కరోజు లేచి పని చేయకపోతే ఇల్లు ఎలా ఉంటుందండి? ఇంట్లో భోజనం వండకపోతే మగవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అదే ఈ ఆడవాళ్ళని చూస్తే నాకు అనిపించింది. HIV పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, ఎయిలింగ్ పేషెంట్స్, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎన్నో రోజులు లెగకపోయి ఉండవచ్చు, ఇమ్యూనిటీ లెవెల్స్ లేక. సో వాళ్ళకి మనం చేయాల్సిన చేయూత ఏంటంటే పట్టెడు భోజనం, మంచి ఆహారం. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఆ ట్రీట్మెంట్కి తినే ఆహారం మనకి సమతుల్యంగా ఉండాలి. ఆ సమతుల్యమైన ఆహారం కనుక లేనట్లయితే వాళ్ళు పడుకున్న ఆడవాళ్ళు లెగవపోతే కుటుంబం గడవదు. పిల్లలు ఆధారపడి ఉంటారు వాళ్ళ మీద. ఆధారపడిన పిల్లలు సరైన ఆహారం లేక ఇల్లు వదిలి పారిపోతూ ఉంటారు. ఇది కూడా ఒక సోషల్ ఈవిలే కదా. సో పారిపోయిన పిల్లలు ఎక్కడ చేరుతారు? మళ్ళీ అదొక షెల్టర్. ఓకే, చిన్నపిల్లల్ని పెట్టే షెల్టర్లోకి మళ్ళీ ఈ NGOs తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళని పోషించాల్సి వస్తుంది. ఓకే, సో ఇలాంటి కార్యక్రమాలు, చేతగాని పిల్లల్ని తీసుకెళ్ళిపోయి ఎలాంటి థెఫ్ట్లోకి వేరే వాళ్ళు దింపుతారో తెలిసింది. దాని మీద కూడా సంపాదించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవునా? సో ఇలాంటి వృద్ధాశ్రమాలు, వీళ్ళ మీద ఆధారపడే ముసలివాళ్ళు, ఇంట్లో అత్తమామలే కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో కోడలు మూలపడితే చూసే దిక్కు లేక వీళ్ళని మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తున్నాం? మనం వృద్ధాశ్రమాలకు తీసుకెళ్తున్నాం. సో ఒక సోషల్ ఈవిల్ గురించి మనం మాట్లాడుకుంటే, డబ్బు లేదు, ఫినాన్షియల్గా బాధపడుతున్నారు, చేసుకోలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు అంటే ఇన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్లోకి మనం వెళ్తున్నారు. సో మనకు ఒకటి అర్థం అవ్వాలి, ఇలాంటి వాళ్ళకి కొంతమంది మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, సేవా కార్యక్రమాలు నచ్చిన వాళ్ళు వెళ్ళి ఒకసారి ఇన్స్పైర్ అయ్యి చూసి, నాలాంటి వాళ్ళు చూద్దామని వచ్చాను నేను. యాక్చువల్గా ఎలా జరుగుతాయి ఈ కార్యక్రమాలను చూడటానికి వచ్చి చాలా ఇన్స్పైర్ అయ్యాను. అంటే నేను పార్టిసిపేట్ చేశానా లేదా అని కాదండి, అట్లీస్ట్ నా కళ్ళతో చూసానా లేదా అనే సాటిస్ఫై నాకుంది. నేను చూశాను, నాకు నచ్చింది. మేబీ రేపొద్దున నేను చేయొచ్చేమో. ఓకే, సో మీరందరూ ఖచ్చితంగా చేయాలని నేను చెప్పను.
మీకు నచ్చితే మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చూస్తారు కదా. నేను ఇవాళ పెట్టేయని నిజాలు. ఈ నిజాలని చూసి ఇన్స్పైర్ అవ్వటం చాలా తేలిక మనకి, అవునా? ఎక్కడో సినిమాలో క్లిప్పింగ్స్ చూసి మనం ఇన్స్పైర్ అవ్వట్లేదండి. మనం నిజాలు చూసి కొద్దిగా నాకున్న అన్నంలో ఒక్క ముద్ద పిడికడ బియ్యం పక్కన పెడితే వారం వచ్చేటప్పటికి కనీసం అన్ని బియ్యం అన్న అవుతాయి కదా, ఒకరికి భోజనం వస్తుంది, అవునా? ఏమండి, మన ఒక మనిషిని తృప్తిపరచాలంటే ₹1 ఇచ్చి తృప్తిపరచవచ్చు, 10 రూపాయలు ఇచ్చినా తృప్తిపరచవచ్చు. తృప్తి కలిగే అతనికి, తృప్తి లేని జీవితానికి మీరు కోట్లు తీసుకొచ్చి కుమ్మరించిన తృప్తి అనేది ఉండదు, అవునా? మీకు తెలుసా ఇదంతా? నమ్ముతారా నన్ను, నా పాలసీని, నా ఫిలాసఫీని? తృప్తిపరచడం అనేది మనిషికి అసాధ్యమైనటువంటి పని, కానీ అది సుసాధ్యం. ఎలా? తృప్తి కలిగిన జీవితం జీవించాలి అనుకునేవాడు, అవునా కాదు? సో నాలాగా మీరందరూ కూడా ఇన్స్పైర్ అవుతారని ఆశిస్తున్నాను. ఈ నా కార్యక్రమం చూసి నేను పార్టిసిపేట్ చేసినటువంటి కార్యక్రమం, నా ద్వారా చేసిన కార్యక్రమం అయితే కాదు. ఎవరో చేస్తుంటే నేను వచ్చి పార్టిసిపేట్ అవ్వచ్చా, నేను చూడొచ్చా? ఓకే, అలా వచ్చి పార్టిసిపేట్ అయ్యాను. ఒక దాత ఇవాళ ఎలా చేశారంటే ఈ కార్యక్రమాన్ని, వాళ్ళ హస్బెండ్ కోవిడ్ టైంలో పోయారు. ఆవిడ అతని పేరు మీద కొంతమందికన్నా నేను నా ద్వారా సహాయం జరగాలి అని చెప్పి తను ఒక ఫినాన్షియల్గా కొంచెం సపోర్ట్ ఇస్తాను మేడం, నాకు చేసి పెట్టండి అని అడిగారు. ఒక 20 మందికి మేము సేవా కార్యక్రమం చేశామండి. మా కజిన్ చేశారు. సో వాళ్ళకి అట్లీస్ట్ మేబీ ఒక 4-5 డేస్ అన్న కుటుంబం అంతా భోజనం చేస్తారు కదా. ఓకే, మీకు వెనకాల చూపిస్తాను కొన్ని వస్తువులు. నేను ఇందాక మీకు వీడియోలో కూడా పెట్టాను నేను. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఒక రైస్ బ్యాగ్, ఓకే, ఆనియన్స్, నిత్యావసర సరుకులండి. ఓకే, ఇవన్నీ సాచురేటెడ్ గుడ్స్ ఇవన్నీ. ఓకే, సో ఇవన్నీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయిపోతాయి, కానీ కొంతవరకు ఒక 5-6 రోజులన్నా ఇంట్లో భోంచేస్తారు కదా. సో వీటి కోసం ఇవి కూడా లేకుండా బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు రోడ్డు మీద, అవునా? సో మీకు నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను, మీకు సేవా కార్యక్రమం ఎలా జరిగింది అని చెప్పి. ఓకే, వెయిట్ చేస్తారు కదా నా వీడియో కోసం. ఓకే, నేను మళ్ళా మీ ముందుకి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఉల్పూరి రాజ్.